కళ్ళు తెరుచుకుంటలేవురా నాయన ఎండకి ఉడకపోసి పాడైతుంది ఈ దేశగోలిన్. సర్లే కానీ సినీ ప్రపంచంలో వెలుగులు వెదజల్లుతున్న మా జగపతి బాబు గారికి నమస్కారం. నమస్తే అయ్యా. ఇక పద్ధతి ప్రకారముగా జోక్స్గా బ్రాండ్గా మనము ఒక స్టోరీ చెప్పుకుందాం. ఆ స్టోరీ ఏంటంటే, అనగనగంట ఒక పెద్ద అడవి ఉంటుందంట. అడవి మొత్తం చీకటే, అడవి మొత్తం చీకటే ఉంటుంది. వెలుతురు రాదిగా, కేవలం చీకటి మాత్రమే ఉంటుంది. ఆ అడవి స్పెషాలిటీ అన్నమాట, చీకటి అడవి. ఇక అడవిలా మంచిగా ఒక 2 జీవులు జీవిస్తూ ఉంటాయంట. ఇక ఆ జీవులు వాటి గమ్యస్థానాలకి వాటి గూటికి చేరుకుంటా, వేటాడుకుంటా, అన్వేషించుకుంటా, పరిశీలించుకుంటా హ్యాపీగా ఉంటాయంట. ఒక జీవి పేరేమో కోతి, ఇంకొక జీవి పేరేమో ఇంకో కోతి. ఒక మగ కోతి, ఒక ఆడకోతి. ఇక ఆ కోతి, ఆ 2 కోతులు చాలా మంచివంట. ఎప్పుడు చీకటే ఉంటుంది, కానీ వాటికి కనిపిస్తుంది, అన్నీ కనిపిస్తాయి. దాని లెక్కనే వేరు. ఇక ఒకరోజు ఏమవుతుందంటే, ఎంత అన్వేషించినా, ఎంత పరిశీలించినా, ఎంత వేటాడినా దొరకదంట, అన్నం దొరకదంట వాటికి. ఇక అదే అవి తినేవే వాటికి దొరకవంట. అన్నమో సున్నమో ఇవి పడితే ఇది తింటూనే ఉంటాయి కోతులు. కానీ మందు కూడా తాగుతాయి, అన్ని తాగుతాయి, అన్ని తింటాయి. ఇక ఒకరోజు అడవిలా కరువు ఏర్పడుతుందంట. కరువు, మహాకరువు. ఎండాకాలం, అది మహా ఎండాకాలం, పెద్ద ఎండాకాలం. ఎంత వెతికినా, ఎంత చేసినా కానీ వాటికి ఆహారం దొరకదంట. ఇక దొరకకుంటే ఇక సరేలే కానీ, నీ వల్ల కాదులే కానీ, నేను పోయి వేటాడి ఏదో ఒకటి తీసుకొని వస్తా, నువ్వు ఈ గూట్లోనే కూసో, ఈ చెట్టు మీదనే కూసో అని ఆడకోతికి మగ కోతి చెప్పి ఇక అది వేటాడడానికి పోతుందంట. మగ కోతి ఇక పోతుంటది, ఇక పోతా ఉంటది. ఇక ఒక పెద్ద చెట్టు ఉంటది. ఆ చెట్టు మీద మంచిగా జామకాయలు కాస్తాయి. ఈ జామకాయలు కాస్తే అడవంతా వేటాడిందంట. మొత్తం సర్చింగ్ చేసింది. ఇక అడవి మొత్తం చీకటాయే, కనపడదాయే. అయినా కూడా ఎంత చీకటైనా నా కండ్లు కెమెరాస్. వాటి కండ్లు ఎంత అద్భుతంగా కనిపిస్తాయంటే అంత అద్భుతంగా కనిపిస్తాయి అన్నమాట. ఇక మొగోడాయే, మరి ఆడు ఎట్లా మరి శంగడు బింగడు ఎగురుతాడాయే, విద్య నేర్చుకున్నవాడాయే కోతిగాడు.
కోతిగాడు ఎట్లా ఉంటది అంది కోతి నా కొడక్క వాడు బుడ్డోడు అంటాడుగా సోషల్ మీడియాలా. ఇక జామ చెట్టు కాడికి పోయి మంచిగా జామకాయలు తెంపుకొని దాని కడుపు నిండా తిని మంచిగా సంచులు వేసుకొని మంచిగా తన ఆడకోతి కాడికి పోతుంది. పొంగ 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 కాలుకు ముళ్ళు గుచ్చుకుంటుంది. ముళ్ళు ముళ్ళు కంప ముళ్ళు గుచ్చుకుంటుంది. ఇక కంప గుచ్చుకుంటే దానికి ఏమో సూడొస్తుంది కానీ తీయ రావట్లేదు. ఆడంగా కింద కూర్చొని ముళ్ళు చూసుకొని తీసుకుంటాను ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. కింద కాలికి అది ఎంతకి వెళ్తలేదు. ఇక దాని పక్కెమ్మటే ఒక చిన్న కర్రె చీమ పోతూ ఉంటుందంట. చీమ నాకు ముళ్ళు గుచ్చుకుంది జర దియ్యవా అని అడుగుతుందంట మొగ కోతి. ఇక నాకేమిస్తావు మరి నీకు ముళ్ళు తీస్తే అంటే, నీకేం కావాలో చెప్పు, నువ్వు ఏది పడితే నువ్వు అడుగు, నువ్వు అంతే. ఫస్ట్ అయితే నాకు ముళ్ళు దియ్యి, నాకు చాలా బాధ అవుతుంది, ఏడుపు వస్తుంది అని, నొప్పి అవుతుంది అని కర్రెషిమ చెప్తాడంట మొగ కోతి. ఇక సరేలే పాపం శరీరం ఇంత పెద్దగా ఉండే చిన్న ముళ్ళుకే ఇంత బాధపడుతుండు కోతిగాడు అని షీమ్ అనుకొని, సరేలే నాకు కూడా ఏదో ఒక దారి దొరుకుతుంది కదా, మంచి చేస్తే ఆ మంచి మళ్ళీ తిరిగి వస్తుంది అనుకొని మంచిగా ముళ్ళు తీస్తుంది. ఇక నాకు ఆకలి అవుతుంది, ఇక నువ్వు సంచిలో ఏమున్నాయి కదా అని సగబెడుతుంది. చీమ సగబెడితే ఒక్కటే జాంపండు మంచిగా ఉంటుంది, మంచిగా నోట్లు వేసుకుంటే కరిగిపోద్ది. అట్లాంటి జాంపండు ఆ కోతి ఆ చీమకి ఇవ్వడం జరుగుతుంది. సరే తీసుకొని వెళ్ళిపో, థ్యాంక్ యూ, ధన్యవాదాలు తెలియజేసుకొని ఆ చీమకి ఆ యొక్క కోతి మళ్ళీ తిరిగి తన గూటికి తన నివాసానికి పరుగులు పెట్టుకుంటా ఆడకోతి కాడికి పోతుంది. ఇక పోయి మంచిగా ఇక పోయే వరకల్లా మంచిగా ఆడకోతి హాయిగా నిద్రిస్తూ ఉంటుంది అనమాట. నిద్రిస్తే లేపి ఆ యొక్క జాంపన్లని వెంటాడి అన్వేషించి పరిశీలించి వేటాడి తన యొక్క కోతికి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. పరిశీలించాలి, అన్వేషించాలి, దొరుకుతుంది. సరేనా? పెద్ద ఐ